కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రాష్ట్ర నేతలు ఢిల్లీలో ప్రయత్నాలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మంత్రులు ఈటలతో పాటు ఎంపీలు కలిశారు. బేబీనగర్ నిమ్స్ కు నిధులు, సీఎస్టీ బకాయిలు, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన నిధులు త్వరగా ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో భేటీలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన నిధులపై చర్చించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాష్ట్ర నేతలు ఢిల్లీలో బిజీగా గడిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి ఈటలతో పాటు ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కేకే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. 1000 కోట్ల రూపాయల వరకు ఉన్న సీఎస్టీ బకాయిలు 2 నెలల్లో క్లియర్ చేయాలని కోరారు. బీబీనగర్ నిమ్స్ కు నిధులతో పాటు రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటుపై చర్చించారు. ఏఐబీపీ పరిధిలో చేపట్టే ప్రాజెక్టులకు ఇచ్చే నిధులను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. జైట్లీ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఏఎంస్ మనం అప్పుడు 300 కోట్లు అడిగాం. సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి దానికి మాకు సహకరించాలి, వాళ్ళు చెప్పిన మాట నిలుపుకోవాలన్నట్టు ఈ బడ్జెట్ లోపల పెట్టాలని చెప్పాం. దానికి చాలా సానుకూలంగా ఆయన స్పందించడం జరిగింది. ఆంధ్ర లోపల ఐఎం ఇచ్చారు. మనకి ఎంత ఇన్స్టిట్యూట్ తెలంగాణ వచ్చినప్పటికీ ఐఎం ఇన్స్టిట్యూట్ ఇస్ వన్ విచ్ హస్ బీన్ ల్యాకింగ్, కాబట్టి దానికి కూడా కోరుకున్నాం. ఇక కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 1666 కోట్ల రూపాయలను త్వరగా మంజూరు చేయాలని కోరారు. ప్రతిష్టాత్మకమైన పుర ప్రాజెక్టుపై హైదరాబాద్ వచ్చి రివ్యూ చేసేందుకు మంత్రి తోమర్ అంగీకరించారని దత్తాత్రేయ తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనలో కేంద్ర ప్రభుత్వం నుంచి 2015-16లో 33 కోట్లు రిలీజ్ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేరు 182 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇంకా ఇవ్వలేదు. అది ఇచ్చినట్టయితే వెంటనే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి దాదాపుగా 238 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. బడ్జెట్ సమావేశాలు ఖరారు కావడంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కొత్త బడ్జెట్లో కేటాయింపుల కోసం నేతలు ప్రయత్నించారు. మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రేపు జరిగే జీఎస్టీ సమావేశానికి కూడా హాజరు కానున్నారు.